కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, బాగున్నారా? మరొక దినాన ఈ రీతిగా ప్రభుని స్తుతించడానికి, ప్రభుని మహింపరచడానికి, ఆయన యొక్క మాటలను మనం చదువుకోవటానికి, నేర్చుకోవటానికి, వినటానికి మనకు చూపిన ఈ కృప ఎంత ఉన్నతమైనది. దేవుడు ఎంతో నిన్ను ప్రేమిస్తున్నాడనే సంగతిని తెలియపరచడానికి ఎంత గొప్ప సంగతి అయి ఉన్నది. దేవుడు నాకును సహాయం చేయుచున్నారు ఈ మాటలు మీ వద్దకు ఈ పరికరం ద్వారా తీసుకురావటానికి. దేవుడు చాలా మంచివారై ఉన్నారు. ఈ మాటల కొరకు ఎదురు చూస్తున్నావా? ఈ మాటలను వినాలని ఆశ కలిగి ఉన్నావా? దేవుడు తప్పకుండా సహాయము చేస్తారండి. నిజమేనండి, ఈ లోకంలో ఎన్నో రకాలైన వార్తలని వినటానికి మనిషి యొక్క హృదయం తహతహలాడుతూ ఉంటుంది. మరి పరితపిస్తూ ఉంటారు ఏదో కొత్త సంగతి వినాలని. ఎథెన్సు అని ఒక పట్టణం ఉన్నదట. ఆ పట్టణంలో ప్రజలు ఎప్పుడు ఒక క్రొత్త విషయాన్ని వినాలని, క్రొత్త విషయాన్ని గురించిన సంగతి తెలుసుకోవాలని వాళ్ళకి ఆరాటం ఉండేదట. నిజమే, కొంతమంది ఎప్పుడు ఏదో ఒక క్రొత్త విషయం, బైబిల్ మాట చదువుకుందాం అనగానే మాకు తెలిసిందే కదా, మేము విన్నదే కదా, మాకు వచ్చిందే కదా అని భ్రమలో ఉంటూ జీవిస్తుంటారు కొంతమంది భక్తులు. మనం అలాగ ఉండకూడదు. దేవుడు చాలా మంచివారు. ఎప్పటికప్పుడు దేవుడు మనల్ని నూతనపరచడానికి ఆయన యొక్క మాటను మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడండి. దేవుడు చాలా మంచివారై ఉన్నారు. దేవుడు ఎంతో మంచివారై ఉన్నారు. దేవుడు ఎంతో నిన్ను ప్రేమిస్తున్నాడనే సంగతిని తెలియపరచడానికి నాకు నువ్వు సహాయం చేస్తున్నారు. ఒక చిన్న మాట మనం చదువుకుందామా? సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. హల్లెలూయా! ఎంత అద్భుతమైన దేవుడు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. కొంతమందికి వారి మీద వారికి ఎంత నమ్మకమో, ఏమండి, ఎంత నమ్మకం వారి మీద వారికి. అంటే వారి మీద వారికి నమ్మకం ఉండవద్దని నేను అనట్లేదు, కానీ దేవుని కంటే ఎక్కువగా ఒక అతను బైక్ మీద బాగా స్పీడ్గా వెళ్తూ ఉన్నాడు. చాలాసార్లు చెప్పి చూశారు. అతను స్పీడ్గా వెళ్ళే సంగతిని చూసిన వారు, అయ్యా అంత స్పీడ్ పనికి రాదు, కొంచెం తగ్గించుకో, కొంచెం చిన్నగా వెళ్ళు అని చాలాసార్లు చెప్పారు. ఏం పట్టించుకోలే, అలాగనే కంటిన్యూ చేస్తూ ఉన్నాడు అతను. ఒకానొక రోజున, మరి అన్ని రోజులు మనవి కావు కదండి, ఒకానొక రోజున మొత్తం మీద ఆయనకి ఏదో అడ్డం వచ్చిందో, రాయి అడ్డం వచ్చిందో, బ్రేక్ పడలేదో, మొత్తం మీద ఏదో జరిగింది. చాలా పెద్ద పెద్ద దెబ్బలు తగిలాయి. చాలా పెద్ద దెబ్బలు తగిలితే ఆ చెప్పినవారు, ఇంతకుముందు చెప్పినవారు, చిన్నగా వెళ్ళయ్యా అని చెప్పి మేము అన్నాం కదా, ఎందుకు ఎట్లా చేసుకున్నావయ్యా అని చెప్పి అతన్ని అడిగితే అతను అంటాడు, నేను ఎలా అయిద్ది అనుకోలేదు. ఏంటంటే, నేను ఎలా అయిద్ది అనుకోలేదు, నేను ఎంత స్పీడ్లోనైనా కంట్రోల్ చేయగలను అనుకున్నాను, ఎలా అయిద్ది అనుకోలేదని ఆ పెద్ద దెబ్బలు పెట్టుకొని సమాధానం చెప్తేవాడుగా ఉంటున్నాడు. మరి ఎలా అయిద్ది అనుకుంటారు? ఏమంటే చెప్పినప్పుడు విననప్పుడు మరి ఎలా అయిద్ది అనుకుంటారు? కొంతమంది స్వబుద్ధిని ఆధారం చేసుకొని పనికిరాని వ్యర్థమైన ఆ యొక్క ఏవైతే ఆలోచనలు ఉన్నాయో వాటిని నెరవేర్చుకోవటానికి స్వబుద్ధిని ఆధారం చేసుకొని, లేకపోతే ఎవరినో మనుషులను, వ్యక్తులను ఆధారం చేసుకొని, వారిని నమ్మి, వీరిని నమ్మి, ఆ పరిస్థితులను నమ్మి స్వబుద్ధిని ఆధారం చేసుకొని దేవుణ్ణి విసర్జించేవారు మన కళ్ళ ముందు చాలామంది ఉన్నారు. అయితే మనం అలా ఉండకూడదని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. మనమంటే దేవునికి చాలా ఇష్టం కనుక అలా ఉండకూడదు. నీకు తెలియదు, నీకు రేపటి గురించి తెలియదు బిడ్డ, నువ్వు నా మీద ఆధారపడు, నేను నీకు సహాయం చేస్తాను అంటూ ఉన్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆయన మీద ఆధారపడినవు ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టబడలేదనే సంగతి గుర్తించావా? భౌతికంగా కూడా, ప్రస్తుత దినాల్లో కూడా ఆయన మీద ఆధారపడిన వారు ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టబడరు అనే సంగతిని నీవు గుర్తించావా? ఒకసారి ఆలోచించు. ఇప్పటికే నువ్వు చాలా కష్టపడ్డావు కదా, చాలా నష్టపోయావు కదా, చాలా ఇబ్బంది పడుతున్నావు కదా. కొన్నిసార్లు నిన్ను నీవు నమ్మి, లేకపోతే మరొకరు నమ్మి, మరొక పరిస్థితిని నమ్మి చాలాసార్లు ఇబ్బంది పడ్డావు కదా. కొంతమంది దాన్నే కంటిన్యూ చేస్తున్నారు కదా. దయచేసి ఆగి ఆలోచించి దేవుని మీద ఆధారపడు, దేవుని వైపు చూడు.
దేవుని మీద ఉన్న ఆ యొక్క విశ్వాసంతో అడుగులు వేయి, తప్పకుండా దేవుడు సహాయం చేస్తారు. సృష్టికి కర్త మనల్ని చేసిన దేవుడు. ఒక పరికరము చెడిపోతే కనుక ఆ పరికరం చేసిన వారి దగ్గరకు వెళ్ళి ఆ కంపెనీకి సంబంధించిన వారు మళ్ళీ ఆ పరికరాన్ని బాగు చేస్తూ ఉంటారు. మనం కూడా అంతే. మనల్ని చేసిన దేవుడు, మనకు ఆధారం ఆయనే కనుక ఆయన దగ్గరకు వెళ్ళి మన పరిస్థితుల్లో మనం ఆయనకు మనవి చేసుకుంటే తప్పకుండా సహాయం చేస్తారు. మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల తండ్రి, జీవము కలిగిన గొప్ప దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయనా, నిజమే మా మీద మాకున్న ఆ నమ్మకం, మా మీద మాకున్న ఏదైతే ఆ అతిశయపూర్వకమైన ఆ క్రియలు ఉన్నాయో అవి చాలాసార్లు మమ్మల్ని నష్టంలోనికి, కష్టంలోనికి నడిపించినాయి. చాలాసార్లు మమ్మల్ని ఇబ్బంది పెట్టినాయి. దయచేసి మమ్మల్ని క్షమించు. ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రియ సహోదరులను బలపరచు. మిమ్మల్ని ఆధారం చేసుకునే మనసును దయచేయి. మీ వైపు తిరగటానికి కృప చూపండి. మీ సన్నిధిలో ఉన్న మేలులు, సంతోషము, దీవెన అనుభవించడానికి కృప చూపండి. యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము మనకందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు ఎంతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.